హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మినప వడియాల కోసమని కేజీ మినపప్పు పొట్టుపప్పు నానబెట్టుకొని ఎంచక్కగాను తెల్లగాను కడుక్కోవాలండి. కొద్దిగా పొట్టున్న ఇబ్బంది లేదు, మంచిదే. వడియాలు తినటం వల్ల ఇలా వంచుకొని చేసుకోవాలండి. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ తోలు తీసేసి చక్కగా కడిగి ఇలా తురుముకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నెట్ క్లాత్లు వేసుకొని మనం ఇలా ఆ వాటర్ పిండేసుకుంటే చక్కగానో ఆ నెట్ క్లాత్ నుంచి గుమ్మడికాయలు వాటర్ దిగిపోతుందండి. అలాగే మనం వేసి రుబ్బితే మనకు పిండి పలచబడి మనకు వడియాలు పెట్టుకోవటానికి రాదండి. అందుకోసమని అలా పిండి ఆ ముద్దలా అలా పక్కన పెట్టేశాను. మళ్ళీ రెండోసారి తురిమింది మళ్ళీ గ్లాసులో పెట్టుకొని జ్యూస్ తాగుదామని ఇలా గ్లాసులో పడుతున్నానండి. అంతా ఆ లిక్విడ్ మొత్తం ఎక్కువ అవుతుందండి. 100 గ్రాములు జీలకర్ర, పావు కేజీ మిరపకాయలు, ఒక 50 గ్రాముల అల్లం ఇలా గ్రైండర్లో వేసుకోవాలండి. గట్టిగాను వాటర్ పోయకూడదు. ఇదిగోండి ఇలా గట్టిగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వేరేది వేయాలండి. మొత్తం కేజీ గ్రైండర్లో పట్టదు కాబట్టి హాఫ్ కేజీ వేసాను ముందు. ఆ తర్వాత హాఫ్ కేజీ వేసి ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయ, అల్లం, ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్నది లాస్ట్న కలుపుకోవాలండి. జీలకర్ర కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కదుపుతూ ఉంటే అదే అవుతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని, వడియాలు ఉప్పు తక్కువ పడుతుందండి, అది చూసేసుకోవాలి, లేకపోతే తినలేం. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నది అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇవన్నీ లాస్ట్న మనం గ్రైండర్లో వేసేసుకొని ఆ తర్వాత తోడుకోవాలండి. ఇవి కేజీ వడియాలకు ఒక గుమ్మడికాయ పట్టింది నాకు. ఆ వాటర్ అయితే కొన్నే పోసాను, సగమేమో నేను జ్యూస్ తాగాను. గుమ్మడికాయ జ్యూస్ తాగటం వల్ల చాలా మంచిదని అవి చిన్నప్పటి నుంచి మనం తాగుతున్నదే. ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు పెట్టేశాను, అయిపోయింది. చక్కగాను బాగా మా ఇంటి ముందే పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకుంటే రెండో పేపర్ మీద కూడా పెడితే సరిపోతుందని పెట్టేశాము. ఇలాగ ఎండిపోయి కొన్ని వేయించుకుందామని తీసుకున్నాను. ఇదిగోండి ఎర్రగాను బ్రౌన్ షేడ్లో వేయించుకోవాలండి. మరీ ఎర్రగా వేయించుకుంటే చేదు వస్తాయి, జాగ్రత్తగా వేయించుకోవాలి. గుమ్మడికాయ మినప వడియాలు చాలా బాగుంటాయండి. పచ్చళ్ళల్లో టమాటా పచ్చడి ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం విడిగా తినలేము కాబట్టి 4 వేయించుకొని వేడి వేడి అన్నంలో మిరపకాయ పచ్చడి కలుపుకొని తింటే ఎంత చక్కగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.